హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. ఈరోజు మనం ఈ కాకరకాయలు ఫ్రై చేయబోతున్నానండి. వీటి కోసం చిన్న చిన్న కాకరకాయలు తీసుకుని ఇలా అంచులు కట్ చేసేయాలి. కట్ చేసి మధ్యలోకి చీరి ఉడికించుకుందాం. ఇప్పుడు చూశారు కదండి, ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి లోపలంతా తీసి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఉడికిద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ కాకరకాయలను వీటిలో వేసేద్దాం. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం. పసుపు, ఉప్పు వేసి కలిపి ఉడికిద్దాం. ఇలా ఉడికించడం వల్ల దీనిలో ఏమైనా చేదు ఉంటే కనుక పోతుంది. అలాగే వేయించాక సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక 1/2 డజన్ ఎండుమిర్చి వేసి వేయిద్దాం. ఒక్కొక్కరైతే కనుక పల్లీలు కూడా వేసి చేసుకుంటారండి. పల్లీల ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, నేను వేయట్లేదు. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రేకులు వేస్తున్నాను. చివరిగా నువ్వులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి, వీటిని చివరిగానే వేసుకోవాలి. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం. 1 రేక చింతపండు వేస్తున్నాను. వీటిని చల్లారనిచ్చి మిక్సీ చేసుకుందాం. కాకరకాయలు కూడా బాయిల్డ్ అయ్యాయి. స్టవ్ ఆపేసి ఈ వాటర్ వంపేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మిక్సీ పట్టిన దీనిలో సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మెత్తగా చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకుని కాకరకాయల్లో ఫిలప్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకోవాలి. కాయలన్నిటిలో కూడా ఇలాగే చేసుకుందాం. ఇలా అన్ని కాయలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైంది. ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని వేసేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. వీటిని మెల్లిగా తరిగేసుకుందాం. ఈ కాకరకాయలు వేగేలోగా ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. దీనివల్ల ఇంకేదైనా చేదు ఉంటే తగ్గిపోతుందండి. కాకరకాయలు వేగాయి, అయిపోయిందండి కూర. కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేద్దాం. కర్రీ రెడీ అయింది.
చిన్నపిల్లలు అయితే కాకరకాయ చేదుకి ఇష్టంగా తినరండి. ఇలా చేసి పెడితే కనుక చాలా నచ్చుతుంది వాళ్ళకి కూడా. కాకరకాయ ఇష్టమైన పెద్దవాళ్ళు అయితే కనుక ముద్దను ఆస్వాదిస్తూ తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.